పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ. సరే అక్క వాళ్ళ పొద్దుగా మరి ఎండపాడుగానే దంచి కొడతాను. సరే సరే రా. ఏయ్ ఏందే ఇలా మా అక్క ఫోన్ చేసింది. మనదేమన్నా సత్రం అనే బుద్ధి పుట్టినప్పుడు అలా వచ్చటానికి. సత్రం కాదురా సాతవాడు, నేనే రమ్మని చెప్పిన. నువ్వు రమ్మన్నావా? ఎందుకే? ముచ్చటగా? ముచ్చటకు నువ్వు లేవా గాని పొద్దుగాల మన ఇంటికి ఎవరు వచ్చిళ్ళు? పొద్దుగాల మన ఇంటికా? ఎవరొచ్చిర్రు? రమేష్, ఓ రమేష్, మీ తెలంగాణ నత్తండి, నేను లేనని చెప్పు. ఎవరు? బా నువ్వా? మా రమేష్ లేడు ఇంట్లో. అయ్యో లేడా? ఈ నెల చిట్టి రమేష్కి వెళ్ళింది, ఇద్దామని వచ్చిన. ఇది చిట్టెళ్ళిందా? ఉన్ననే ఉన్నా. ఇది గట్లనే అంటది, అన్ని అబద్ధాలు చెప్తుంది కాదు. నాకెరికే రా, నువ్వు ఇట్లనే ఉన్నావా అని. పైసలు ఎప్పుడు ఇస్తారో కూడా పైసలు వాడు తోడెత్తా. పైసలు ఎప్పుడు వడ్డ పైసలు వస్తాయని ఇక వస్తాయి, 4 రోజులైతే వస్తాయి. కొద్దిగా వరకు ఇవ్వకపోయా అనుకో, మాకే తోలు తీసినట్టు తీస్తా. ఏమైంది? యాదకి వచ్చిల్లా? ఎవరు వచ్చిల్లు? వచ్చిండు వచ్చిండు. ఎట్లనే మరి? గందుకే మా అక్కను రమ్మని చెప్పిన, ఒక 50,000 పట్టుకొని. అబ్బా నువ్వు తెలివికల్లా ఆడిదానివేనే. ఇలా నువ్వేం తింటావు చెప్పు? చిన్న సెకండ్లో నీలో నాకు కాదు, మా అక్క వస్తాను కదా, ఒక కోనిదేపో. కోడా? కోడి ఎందుకే? ఒక్కతేనే 4 గుడ్లు తెత్తది. ఏంది గుడ్ల? మనందా కూడా మంది సోమవారం మనది మంగళవారమా? నడు తేపో. మా తెత్తది. అయ్యో ఇగో కరెంట్ పోయినాక గేట్ వాళ్ళు తిప్పిరా. సరే తిప్పుతా పో. మర్చిపోయావా? ఇంత నువ్వు మర్చిన మర్తావు. పోతానా? పో. నీ అవ్వ ఇక పొలం దున్నిపియాలే. వానలు పడ్డాయి అనుకో పని సాగదిగా. నా పిల్లం సద్దిలా ఏం కూర తెచ్చిందో ఏమో. అబ్బా సామిరంగా చేన్లల్లా పెరుగు మిరపకాయ కొరుక్కొని తింటుంటే నా సామిరంగా. నీ అవ్వ అడవిలా గొడ్డుకారమైన మటన్ లెక్క కమ్మగా పోతుంది, ఇంత అంటే పోతుంది. అదే ఇంటికాడ మటన్ అయినా తినం, గట్టనే ఉంటది. అంటే ప్రకృతి వచ్చిందా? ఏమైంది మోటార్కి? ఇయాల ఎంత వచ్చిన మోటార్ వస్తలేదు. ఈ కప్ప మూతోడు ఎటు పోయిండో, యాలకి తప్పిస్తాడు. దున్ని దున్నిన దూడలల్చి పండుకున్నయే ఒకల మారి పోయారి వని పొలం ఒడవదెందుకే, ఒకల మారి పోయారి పొలం ఒడవదెందుకే. మా దున్నినావు గాని ఇక రాదు. ఏందే అత్త నాగరాదు? ఏందే ఏమో ఏగిత్తంగా విలువబడుతుంది. అప్పటి సంది మోటార్ వత్తుతానా, అస్సలు నడతలేదు. ఏంది నడతలేదా? నేనైనా కావాలని అంటేనా? నువ్వే ఒత్తి చూడిగో. అబ్బా పొద్దుగాల మంచిగా నడిచే కాదే, ఇప్పుడు ఎందుకు నడతలేదు? నీ అక్క అందరు మోటార్లు పోతానాయి, మనది పోతలేదు. ఏమైంది? వస్తారా జరుగు గీ వస్తు. అవునా? మీ అన్నలు డబ్బకాడేమో చదువుతురు, చూస్తున్నావా? వాళ్ళు చదివితే నీకేందే? నీ అక్క ఫోన్. అట్లనా? మనంత రోజే మీ అన్నకు చదువుడు ఆడకత్తదా ఏంది? అట్లనా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయంటావే? యుద్ధం గిట్ట చేయంటావా మా అన్నతోని?
నువ్వు గద్దం చూస్తానే గజ్జు అంటావు ఇంకా యుద్ధం చేస్తావా నువ్వు నడు చూద్దాంపా ఆగే ఏది పెడతాది అనద్దు బ్లూ కలర్ దా నాను అగో ఏంది అన్న షార్టర్ సదర పడుతుంది ఆ పని లేక చదువుతాన్రా అయ్యో మందలు ఇచ్చినందుకే మసల పడితే మరి లేకపోతే ఏంది అప్పటి సంది మోటార్ నడతలేదని మేము తనలాడతా అంటే ఏమైంది అని దీర్ఘం తీసి అడగబడుతీవి అయ్యో అట్టుగానే ఇచ్చుకపోబడుతుంది అడిగినందుకే అరిగిపోయిండని మోడు ఏముందిలే ఇంకా నీ అక్క మీ ఆడోళ్లకు అడవి తెలియదు ఇల్లు తెలియదు అనే ఎక్కడ పడితే అక్కడ రొల్లు పెట్టుకున్నాడేనా లేకపోతే ఏందన్నా మా అంత వచ్చేసరికి మోటార్ చదువుతావు నువ్వు ఆ నీ పొలం ఎండ పెట్టానని మోటార్ చదువుతాను నాకు పని ఆ పాట ఆయన నా ఎంబడి ఎప్పుడు జొర్రు రేఖ చదువుతావేంద్రా ఇగో అన్న మంచిగా మాట్లాడు ఏమైందన్న అందుకే పిల్ల మొగలు ఒకటే ఎగురుతారు మీరు అవి చూసినావా ఎట్లా మాట్లాడతానో పెళ్ళమ్మడట చిన్న పెద్ద తేడానే లేదు ఆ తేడాల గురించి నువ్వేం మాట్లాడాలి ఇక ఏంద్రా అదే చికెన్ సెంటర్ సీన్ అని ఉండడం మరి ఎటన్నా వేయండు ఏంద్రా అగో ఈ శంకర్ బాబు లింగరాజ్ బాబు ఏంది గట్ల కొట్లాడుకుంటారు ఆగురే ఏం కనబడతారు ఆగురే ఆగురే ఏందేమో దుడ్డ లెక్క కొట్టుకుంటారు ఏం లేదురా మామడ్డి ఏమైందా అని అడిగినందుకు పిల్ల మొగలు గాడు ప్లేసినట్లు చెప్తారు రా నా మీదకి తప్పు కదా అట్లా లేవద్దు అన్ని తెలిసినవనే కదా శంకర్ బాబు నువ్వేమైనా తప్పప్పుడు చెప్పేందుకు మేకమూతోడా అగో గీ ఊరుకులాట్నే వద్దంటున్నావు అయ్యో నువ్వు కోరా అక్క ఏదో కోపంలో పెడితే ఇక బాబామరైతే గాయంటారా చూసినావే వానికి ఓపిక ఎత్తుందో ఇక నాకు అది పుట్టుకతో నచ్చింది కానీ అసలు ముచ్చటేందో చెప్పుర్రే పాడై నాకు పంచాయతీ చెప్పింది మనసం పట్టది ఏం లేదురా మీ అక్క మోటార్ వేసేదానికి వచ్చింది అత్తలేదంటే నేను కూడా వచ్చిన ఇద్దరం చదువుతుంటే పెళ్ళ మొగలొచ్చి ఏం చదువుతాను అన్నా అంటే కోపం రాదా రమేష్ చెప్పు సరే తీయే కొట్లాడితే మోటార్ నడతా అదే అన్నదమ్ములు అంటే ఎట్లా కలిసి ఉండాలి ఏదో సార్ అలుముకోర్రి ఆగంలో ఏముంటే అలుముకోమంటావేంద్ర పక్కోడా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యో అలాయ్ బాలాయ్ తీసుకుంటే ఎన్ని కోపాలున్నా పోతాయంటారు అలుముకోర్రి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే దారి ఏదో చూసిరా ఇప్పుడు ఎంత మంచిగున్నది ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దారి నీ అక్క వీళ్ళు నాకు మంచిగా దొరికిరు మోటార్కు మైసమ్మ పట్టిందని చెప్తా అయితే బావలు అంత మంచిగా ఉన్నది కానీ నాకు ఎందుకో మీ మోటార్కు మైసమ్మ పట్టింది అనిపిస్తుంది ఇన్నవారా మొన్న వరి గోయంగా మైసమ్మ కోడిని కోద్దామంటే ఎందుకు తీయన్న అన్నావు ఇప్పుడు మంచిగా అయిందా మోటార్ కు మైసమ్మ పట్టుకున్నది నేనే వద్దన్నా తేప మరి కోద్దాం కోసుడు కాదే మోటార్ మీకెళ్ళి ఇట్లా తిప్పిడిచి పెట్టాలి అంతే వారి తిప్పిడిచి పెట్టుడు ఎందుకురా కోసుక తింటే అయిపోతుంది కదా మీ మైసమ్మ నీసు కొట్టుది కాదే ఇక తల్లికి మొక్కి ఆ జీవిని ఇడిచిపెట్టాలి గంతే మరి ఊళ్ళో పోయి కోడిని ఎవరు తేవాలి ఇప్పుడు ఊళ్ళో పోయి తెచ్చుడు ఎందుకురా మన కొట్టంలో బయలర్ కోడి ఉన్నది కదా మన కోళ్ళతో పాటు పోయి తేపో ఏ మీరు దమాయించుకోకుర్రే నేనున్నగా నేను తీసుకొత్తది సరే మరి పోయి తేపోరా చెత్తా సరుపా లేరేంది ఎటు తాళం వేసిరు మా చెల్లె చూసినావా రమ్మన్నది ఇద్దరికిద్దరటో వేరు ఫోన్ అన్న ఎత్తా మరి ఈయన మా ఊడికి ఓడికేయండో ఈయన అన్నాడు అగో నేను అనుకుంటానే ఉన్నా మా అక్క ఫోన్ చేస్తానుగా హలో అక్క ఏడవేర్రే రమ్మని ఇద్దరికిద్దరు తాళం వేసి పేర్రు పొలం కదా ముందు పని ఉంటే వచ్చినాం అక్క అత్తన్నాం దనని రాన్రి ఎండకంత పానం అంతేటో అవుతుంది అత్తున్నాం ముత్తమని సేపటి నీ ముంగటుంటక్క సరే రారి తొందర అత్తున్నాం ఉండు
నీ అక్క కోడి ఎట్లుందో మరి వాటగానే ఉందో. అగో నువ్వు ఇంకిన తిరుగుతావు తర్రమ్మకు పోడా. తిరుగుడు కాదే, కడుపులంతా కలుపుకున్నట్టయింది. నువ్వైతే వా, నేను పట్టుకొని వస్తా. అడా మా అక్క వచ్చిందట జల్దీ రా. ఏ అత్తపోయే, మంచి పెద్ద కొనే పట్టుకత్తపో. ఏం కొని తెస్తావో ఏమో పో. ఏ పెట్టపాయే. నీ అక్క ఇడు కోడి తెస్తానని అటైపోయింది కదా, లేని అనుమానం పెట్టిండు. అగో అగో వస్తాడుగా. అటే పోతున్నారా? కోడి పాడే దొరకలేదే, ఇక 2 కాళ్ళు అందుకునే వరకు గప్పుడు దొరికింది. మా దొరకబట్టినావు గాని పో తింపు పో. తింపుతా. శంకర్ బా, నింగరాజు బా, ఇరారి తింపుదాం. మైసవ తల్లి బాంచను ఎప్పుడు వరి కోసిన నీకు తప్పకుండా కోడి పిల్లను కొత్తాం, క్షమించు తల్లి. ఇక మొక్కిరు కదా, నేను ఇక అక్కడ దూరం పోయి కోడిని ఇడిచిపెట్టి ఇంటికి పోతా. ఒక్క అర్ధగంట ఆగి ఒత్తురు మోటరా. అర్ధగంట ఎందుకురా? మైసవ తల్లి కోపం చల్లారన్నంటే అర్ధగంట టైం పడుతుంది ఎరికేనా? తీసి పెడతావు కదా మరే. అంటే ఏమన్నా అనుమానం అయింది నా మీద? సరే మరి మీరే ఇడిచి పెట్టుకొని రాపోరు. అద్దరా నువ్వే విడిచిపెట్టు, వాళ్ళు గట్టినే అంటారు, మీరు చప్పడ కూకోరి. మరి లేకపోతే ఏందే, నేనేమో ఇది ఇంటికి కొంత ఇట్లా కోసుకొని తింటానా ఏంది? మా ఇంటికి చుట్టాలు ఇట్లా అత్తే పట్టుకుపోతానా? నీ అవ్వ గంత దైద్రపు గాడిద కొడుకుంటున్నారా? తింపేసిన కోడి తిన్నదందుకు నీ గురించి మాకు తెలుసురా? మరి ఏదో నేను మనోళ్ళు కదా అని హెల్ప్ చేద్దామనంటే నన్నే అనుమానిస్తారు. చేయి పో, హెల్ప్ అయిపో. సరే పోతానా మరి. పో అర్ధగంట. ఇక అర్ధగంట అన్నాడుగా, గడి కోసుకోతాపా. ఇంకో పై బాపుదాంపా. అది నీకు ఇంకో ముక్కే రాదే, ఆ కూర అంతా ముక్కలో పెట్టుకుంటావా? అగో ఎత్తలేనా అంటే అగో పంటలేవు. సాల్తీ పిల్లగా మా సాల్. అవునా ఈ పిల్లగా ఏడు తెచ్చినావు కోడిని కమ్మగుంది కూర. ఇక మా భార్య లెక్కత్తందంటే మంచి కోని పట్టించిండు చికెన్ సెంటర్ సీనన్న. అయితే మనగాని పిల్లగా అదినే చెల్లకు 50,000 ఇచ్చిన, మళ్ళీ ఎప్పుడు ఇస్తావేమో మరే. అయ్యో అదినే, అడ్ల పైసలు రాగానే ఇస్తాం. ఏమంటాయి సరూపా? గంటే గంటే. మీ అన్న మళ్ళా దుబాయ్కి వెళ్ళి ఫోన్ చేస్తాడు. మాట రానిచ్చుకోము గట్లా. ఇంకా కూర అయ్యాయి అది నాకు మాసాలు కట్టి అంటానా ఇంకెటానాలే. ఓ ఎంత పాడుగాను. రమతి అర్ధగంట అవుతుందిగా అని విలువ మోటార్ వస్తుందా? పిలుతా ఆగు. ఓ లింగరాజు, మీ అన్న రమ్మంటాడు. అర్ధగంట అయింది కదా, మోటార్ వస్తుందా? వస్తాను. అవునే పా, మోటార్ అటు వస్తుందా? సరే పోదాంపా. నాడు గిట్లా వేసిన మోటారు ఘోరంగా ఉన్నది ఎట్లా అడు. ఏంద్ర చూస్తాను ఒత్తు. నేను వస్తాను, నువ్వే వస్తు. అది నడవకపోతే నువ్వు నన్ను అంటానుగా. అబ్బ కొడుకు, ఈ భయం ఎప్పటి నుంచో ఉంటే మోటార్ నడవబోవు నారా? మీ లొల్లికి నా జల్లెడా ఎప్పటికి లొల్లా జరుగురి, నేను వత్తుతా. ఊరి నీ అక్క పోతలేదు గానే కోడిని కూడా కొత్తిమి. జరుగు, పురుక్కుంటూ వస్తాను. ఏమైంది? పోతలేదు గానే. ఫీజులు గిట్లా మంచుకున్నావు చూడు ఒకసారి. నీ అక్క ఫీజులు నిన్ననే ఎత్తి కాదే కొత్తాయి. ఏమైందిరా పురుక్కుంటూ వస్తున్నావు? ఏమైంది? పోతలేదు.
ఇంద్రేమో ఇద్దరు అన్నది మోటార్ కాడ మొత్తుకుంటారు. మొత్తుకునుడు కాదు బావా, మోటార్ వస్తలేదు. కాలిపోయింది ఏంది? కాలిపోవుడు ఎక్కడిది రావులా, మబ్బుల మంచిగా నడిచింది కదే. ఇక బక్క రమేష్ గారు వచ్చి మీ మోటార్ కు మైసమ్మ పట్టిందంటే కోడిని కూడా దింపేసినాం బావా. ఏ ఒకరి మోటార్ మషం పడుతుంది అదేనా? చూడే బావా. చూస్తున్నా. అరే వైరస్ పోయింది కాదు? ఏంది వైరస్ పోయిందా? అబ్బా బక్క రమేష్ గా ఎంత పని చేస్తుందిరా. ఖతం, టాటా, గుడ్ బై.